శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు మరియు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నాతోటి విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయులందరికీ ఎంతో గొప్ప రోజు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం లభించిన రోజు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన భారతదేశానికి వ్యాపారం అనే పేరుతో వచ్చి మనల్ని బందీలుగా చేసుకొని 200 సంవత్సరాలు పరిపాలించారు. వారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతోమంది నాయకులు పోరాటం సాగించారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుఖ్దేవ్, బాల గంగాధర తిలక్ మొదలైన వారు ముఖ్యంగా చెప్పుకోదగిన నాయకులు. కావున ఈ రోజున మరోసారి గొప్ప నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా భారతదేశ పౌరునిగా దేశ ప్రగతి అభివృద్ధిలో మన వంతు మనం భాగస్వామ్యం తీసుకొని ఆదర్శ మార్గంలో నిలవాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్, జై భీమ్. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందంట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవాడు ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరి ఏది మారలేదు, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడ, కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు. ఇదే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరాళ్ళు. కోట్లల్లో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానకి దానమాయే. ప్రాణముకు విలువన్నది లేదమ్మా, ఓటుకే పరిమితమైన జన్మ. మార్పుకు పునాది వలె ఈ శవాలన్నీ వేస్తారో, అడగవే అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశల దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అర్థమే లేని భారతవాణి రుణాలకు పెట్టిన పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతతమెంతో మన దేశం ఘోరమే, అడగవే అమ్మా.
ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా.